ముదిరాజు లక్ష్మీనారాయణ గారు అంటే మీకు తెలుసా? ఈ ప్రశ్న అడిగితే చాలామంది తెలియదనే సమాధానం చెప్తారు. కానీ అందమైన బొమ్మలు గీసే బాపు గారు అంటే మాత్రం తెలియదన్న వారే ఆనందంతో వారికి ఒళ్ళు తెలియదు. క్యాన్వాస్ పైన బొమ్మ గీసినా, వెండితెర పైన బొమ్మ తీసినా ఆయన సంతకం, ఆయన సంస్కారం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకి మెహదీ హసన్ గారి గజల్ అంటే ప్రాణం. తూర్పు వెళ్లే రైలు కోసం అలాంటి ఒక సాంగ్ని ట్యూన్ చేయమని బాలు గారిని రిక్వెస్ట్ చేశారంట. బాపు గారంటే ప్రాణం ఇచ్చేటువంటి బాలు గారు వెంటనే పల్లవికి ట్యూన్స్ చేస్తే ఆరుద్ర గారు సాహిత్యాన్ని అందించారంట. ఆ తర్వాత ఆరుద్ర గారు రాసినటువంటి చరణాలకు బాలు గారు స్వరకల్పన చేశారంట. పాటంతా పూర్తయ్యాక ఆ పాట విన్న ముళ్ళపూడి వారు, మెహదీ హసన్ గారి సంగతి నాకు తెలియదు కానీ మళ్ళీ నౌషాద్ గారి వైలెన్స్లోని ప్రోగ్రెషన్స్ విన్నట్టుగా ఉంది బాలు గారు అని స్వరకర్తకి కితాబునిచ్చారంట. మరి ఆ పాటే చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మ. ఆ మధుర గీతాన్ని ఆలపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. తెల్ల చీర కందం నువ్వే తేవాలే చిట్టమ్మ, నల్ల చీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మ, ఎర్ర చీర కట్టుకుంటే సందె పొద్దు నువ్వమ్మ, పచ్చ చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. నేరేడు పళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు, ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు, నేరేడు పళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు, ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు, వంగ పండు రంగులోన అంగుతాయి సొగసుళ్ళు, వన్నె వన్నె చీరెల్లోన నీ ఒళ్ళే హరివిల్లు, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. థ్యాంక్ యూ బాలు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. అండ్ ఇది మీ స్వరకల్పనలో వచ్చినటువంటి గీతం, మీరే మ్యూజిక్ డైరెక్టర్, బాపు గారి డైరెక్షన్లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్. ఇట్ వాజ్ వండర్ఫుల్. ఆయన ఇన్స్పైర్ చేయించిన పాట అండి. దీనికి ఒక ఫస్ట్ ఒక 8 బార్లకు మాతృక కూడా ఉంది. ఆయనకు గజల్స్ అంటే చాలా ఇష్టం. మెహదీ హసన్ గారు
రఫ్తా 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 హో గయే తరీరి తానే నా అంతవరకు. ఫిర్ బే దిల్ ఫిర్ జానే జా అది కూడా తీసుకున్నాం. చరణాలు మిగతావన్నీ కూడా సొంతంగా ఆయనకు ఇది నాకు ఇలా కావాలండి అని అడిగారు. అంతకంటే కావాల్సిందే ఉంది. బాపు గారికి నేను చేసిన మొట్టమొదటి సినిమా అండి ఇది. చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయనతో కంపోజింగ్ అందరికీ మామూలుగా హార్మోనిస్టు, గిటార్ ప్లేయరు, నేను రిథమ్ తబలా ప్లేయర్ కూర్చొని ఉంటాం. ఆయన అక్కడ కూర్చొని సందర్భం చెప్పిన తర్వాత మేము మా పని చేసుకుంటే ఆయన పుస్తకం చదువుకుంటుంటారు. ఏదో పుస్తకం చదువుతూనే ఉంటారనమాట. ఒక పర్టికులర్ రాగం ఏదో అనుకునే అంటుంటే నా అసిస్టెంట్ హార్మోనియం వాయిస్తూ ఉంటారు అనుకోండి. ఆయనకు అది నచ్చని రాగం అయితే ఆయన వైపు ఇలా చూసినప్పుడు ఇలా అంటారు, ఇలా అనేస్తారు. వెంటనే నేను ఇంకేదైనా చేద్దాం, నాకు నచ్చింది వస్తే ఇలా అంటారనమాట. అంటే యూ కెన్ ప్రొసీడ్ అగైన్స్ట్ ఇట్ అని. వెరీ రొమాంటిక్. పచ్చ చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని బై హార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టోనే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా, బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలని ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించే సతి. ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరగ భీరము బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి. చక్కా పాడావని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా అత్యద్భుతంగా పాడావు నాన్న. నిజ 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 పని 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 మ పని నిజ 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 పని. నిగమ వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా ని గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర నారద నాదా